నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పాటి ప్రసాద్ అన్న నాయకత్వం, రాయల్ మధు అన్న గారి నాయకత్వం, రాయల్ మధు అన్న గారి నాయకత్వం, లక్ష్మీ నరసింహులు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై దగ్గుబాటి, జై దగ్గుబాటి, ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బడుగు బలిగిన వర్గాల వారికి, పీడిత పాడిత ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ ఎంతో చేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనోడు, పద్మ విభూషణ్ సినిమా రంగంలో ఒక ధృవతార వెళుతున్న నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్ గారి జన్మదినం ఈరోజు. మాకు ఈరోజు చాలా ఆనందము. పండగ వాతావరణంలో ఉంది. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ యువతరం చూసినా కూడా, ఎక్కడ రోడ్లో చూసినా కూడా కేకు పోస్తా ఉన్నారు. ఆయన పనిచేసే తీరు, ఆయన వ్యవహార శైలు మా అందరికీ స్ఫూర్తిదాత, ఆదర్శ ప్రాయుడు. ఆయన ప్రతిరోజు ఆయన నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ధికి తీసుకెళ్లాలని కోరుతూ జై చంద్రబాబు, జై జై దగ్గుబాటి. ఆర్ మహదేవ్ ప్రసాద్. నేను మా 18 కులాల ఐక్య నేసే సంఘానికి నన్ను అధ్యక్షునిగా నియమించినారు. ఈరోజు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఈ ఉత్సవాన్ని చేసుకుంటున్నాము. ఆయన చేసినటువంటి అభివృద్ధి అనిర్వచనీయం. మేము చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఒక పెద్ద లిస్టే అవుతుంది. అందుకని వారు భవిష్యత్ కాలంలో ఇంకా ఐటీ రంగానికి, మళ్ళా విద్యాశాఖకు ఇంకా ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన విద్యాభ్యాసం అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసులు. నేను చేనేత ఐక్య వేదిక గౌరవాధ్యక్షుల్ని, తోటవేలి క్షేత్ర అధ్యక్షుని, జిల్లా అధ్యక్షుని. ముఖ్యంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా లోకేష్ గారు మన ఐటీ సెక్టర్లో అయితేనేమి, తర్వాత విద్యా సెక్టర్లో అయితేనేమి ప్రపంచంలోని అత్యుత్తమ రాష్ట్రముగా విద్యాశాఖలో తీర్చిదిద్దాలని ప్రతి దేశానికి వెళ్ళి మన యొక్క అభివృద్ధి చేయాలని మన వాళ్ళని కూడా అందరినీ కూడా చాలా కృషి చేస్తున్నాడు. అదేవిధంగా మన కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు. కాబట్టి అన్ని విధాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నటువంటి మన లోకేష్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాన్యశ్రీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగలం రథసారథి, ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత మా నాయకుడు శ్రీ నారా లోకేష్ అన్న గారికి అనంతపురం చేనేత కులాల ఐక్య వేదిక తరపున, ఆంధ్రప్రదేశ్ కార్మిక కర్షకుల తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఈ రోజే అసైన్డ్ భూమిలో ఉన్న ఎక్కడున్నా కూడా 2 లక్షల పట్టాలను రాష్ట్రంలో ఇస్తున్నారు. ఈరోజు గతంలో లాగా కాకోకుండా రాష్ట్రంలోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించిన తర్వాత
నారా లోకేష్ అన్న గారు ఇవాళ కార్యకర్తలకు అండగా నిలవడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో నమోదు చేసుకున్న ప్రమాదవశాత్తు మరణిస్తే ఎవరికైనా కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమును కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీలో స్థానం కల్పించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అన్ని కులాలకు సాధికారిక సమితిలను ఏర్పాటు చేసి మరి ఇవాళ నామినేటెడ్ పదవుల్లో కూడా న్యాయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మా నారా లోకేష్ అన్న గారు ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న వాట్సాప్లో మెసేజ్ పెడితే మరి ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఇరుక్కున్నటువంటి ప్రజానికాన్ని కూడా తీసుకొని వచ్చి మరి భార్య చెంతకు భర్తను చేర్చేటువంటి పద్ధతుల్లో ముందుకు పోతున్నారు. ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు నేనుంటాను అని చెప్పి భరోసా కల్పించినటువంటి నారా లోకేష్ అన్నకు మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ అనంతపురం నగరంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి నాయకత్వంలో మరి యువ నాయకులు చేస్తున్నటువంటి సూచనలు, ఆయన పాటిస్తున్నటువంటి మాకు మార్గదర్శకం ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కూడా ముందుకు తీసుకొని వెళ్ళి నగరంలో అభివృద్ధికి కూడా మేమందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. నారా లోకేష్ అన్న ఐటీ మంత్రి గారు, ఆయనకి నేను విద్యార్థుల తరపున అందరి తరపున నా శానిటేషన్ వర్కర్స్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై నారా లోకేష్ అన్న. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టిన